ఈ శారీతో నేను 2 డ్రెస్సులు అయితే కుట్టాలండి. అందుకోసం వచ్చేసి ఈ శారీని సగం చేసి ఒక డ్రెస్ అయితే కుట్టేశాను. ఇంకొక డ్రెస్ నేను నెక్స్ట్ టైం కుడతా అని చెప్పాను. ఇప్పుడు ఈ డ్రెస్ అయితే నేను ఇట్లా కుట్టాను చూడండి. ఇప్పుడు ఈ పాప వేసుకుని చూడండి. ఈ విధంగా కింద వచ్చేసి హాఫ్ సర్కిల్ అన్నమాట గోలు, కానీ బాగుంటుంది. అలాగే హ్యాండ్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా అయితే పెట్టాను. ఇప్పుడు ఈ డ్రెస్ కటింగ్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ లైనింగ్ వచ్చేసి 6 మీటర్లు అయితే ఇచ్చారు. అంటే మనకు 2 డ్రెస్సులు కుట్టమని చెప్పారు కదా ఒక శారీలోనే. సో ఇది ఫస్ట్ వచ్చేసి ఒక డ్రెస్ కుట్టాలి నాకు అని చెప్పాను. సో సర్లే అనేసి చెప్పింది. ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఒక డ్రెస్ లైనింగ్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇది ఇంకొక మిగతాది వచ్చేసి వాళ్ళ అక్క బిడ్డకు కుట్టాలని చెప్పింది. సో ఈ అమ్మాయికి కుట్టినట్టే కుట్టాలంటదో లేదంటే ఇంకా డిఫరెంట్ ఏమన్నా పెట్టాలంటదో తర్వాత కుట్టేటప్పుడు తను చెప్తా అన్నది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మన కటింగ్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి లైనింగ్ ఉంది, లైనింగ్ ఇచ్చారు కదా వీళ్ళు. ఈ లైనింగ్ మనం 4 మడతల మీద ఇట్లా చెక్ చేసుకొని, అంటే మనకు బాడీ పార్ట్ కు సరిపోయేదని క్లాత్ ఇట్లా మడత పెట్టేసుకొని చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది అయితే చెప్తాను. ఇప్పుడు మనకు లైనింగ్ అనేది ఇట్లా వచ్చింది కదండి. దీన్ని ఇప్పుడు ఫోల్డింగ్ మీదనే ఉంది. దీన్ని ఇంకొక మడత ఇట్లా పెట్టేసుకుంటే మనకు 4 లేయర్స్ అయితే వస్తాయన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనకు ఆపోజిట్ సైడ్ లో 4 వరుసలు అయితే ఉంటాయి. ఫోల్డింగ్ ఉండేది నా సైడ్ పెట్టుకున్నాను, ఓపెన్స్ ఉండేవి నాకు ఆపోజిట్ లో పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు బాడీ పార్ట్ పొడవు వచ్చేసి 11.5, దానికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని మొత్తం టోటల్ గా 12.5 దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఇది బాడీ పార్ట్ పొడవు, ఎగ్జాక్ట్ పొడవు అనమాట. ఇది ఈ విధంగా బాడీ పార్ట్ పొడవు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ వచ్చేసి చిన్నపిల్లలే కాబట్టి 1.5 అయితే తీసుకున్నాను అండి. అందులో నేను ఇక్కడ స్క్వేర్ నెక్ పెడుతున్నాను అనమాట. స్క్వేర్ నెక్ పెట్టినప్పుడు భుజాలన్నీ జారుతాయి మనం ఎక్కువ డీప్ గా తీసుకున్నామంటే. అందుకోసం వచ్చేసి నెక్ వచ్చేసి 1.5 తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు అయితే తీసుకున్నాను. అలాగే సంఘ కోసం వచ్చేసి 5.5 అయితే తీసుకున్నాను అనమాట. ఇది మనకు అన్నార్స్ అయితే మార్కింగ్ అయితే చేశానండి. తర్వాత మళ్ళీ వాళ్ళ సంఖకు కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని ఒకసారి అయితే మళ్ళీ మనం కొలత అనేది చూసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి వీళ్ళ చెస్ట్ వచ్చేసి 25 అండి. దీన్ని మనం 4 భాగాలు చేసుకొని అక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి. నేను ఇక్కడ 6.5 అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఒక 1/2 ఇంచు ఏముందనేసి 6.5 అయితే పెట్టేశాను. అలాగే ఫ్యూచర్ లో లావ్ అయితే కుట్లిప్పుకోవటం కోసం 2.5 అంటే 2.5 మార్కులు అనేవి ఎక్కువ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఓకేనా, ఈ విధంగా ఇప్పుడు సంఖ అనేది మనకు చెస్ట్ మార్కింగ్ కు మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. నాకు కొద్ది అంత తక్కువ ఉందండి. సో ఆ కొద్దిగా అంతలో నేను ఇక్కడైతే మళ్ళీ మార్కింగ్ అయితే కొంచెం పైకి అనేది మార్క్ చేసేస్తున్నాను అనమాట. అంటే ఎక్కువ అయిపోయింది సంఖ, అందుకోసము ఇంకా కొద్దిగానే ఇట్లా మార్క్ చేసుకొని ఈ చెస్ట్ మార్కింగ్ కు ఈ సంఖ అనేది కరెక్ట్ మ్యాచ్ అయిందా లేదని చూస్తున్నాను. ఇలా ఆర్మ్ రౌండ్ వచ్చేసి 12.5. సో 12.5 అంటే మనం ఎంతేమి మనం కుడతాము అంతేమో చూసేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. అంటే మన కుట్లలోకి క్లాత్ ని తీసేసి అక్కడ నుంచి మెజర్మెంట్ చూసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా చూసుకుంటే మనం ఎంత స్టిచ్చింగ్ చేస్తామో అంతే ఇట్లా పెట్టి చూసుకుంటే కరెక్ట్ మ్యాచ్ కావాలి. అప్పుడే మనకు సంఖ దగ్గర టైట్ రాకుండా అలాగే పట్టేసినట్టుగా లేకుండా బాగుంటుంది. సో చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి నేను ఇక్కడ కొంచెం సింపుల్ గా డిజైన్ అయితే పెడుతున్నాను. అందుకోసం వచ్చేసి 5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే ఇచ్చాను. ఇక్కడ కింద వచ్చేసి స్క్వేర్ నెక్ అనమాట. అందుకోసం వచ్చేసి 2 ఇంచులు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇది అంబ్రిల్లా షేప్ కాబట్టి నడుము దగ్గర ఖచ్చితంగా ఒక 1 ఇంచెస్ మీద పైకి అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. అందుకోసం మార్కింగ్ అయితే చేశాను. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఇంచెస్ మీద మార్కింగ్ చేసుకొని ఇది కటింగ్ అయితే చేశాను. నెక్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్లు 2 ఒకటేసారి కటింగ్ అయితే చేశానండి. మనకి ఇది 4 మడతల మీద ఉంది కదా, ఒకటి వచ్చేసి బ్యాక్ పార్ట్ కు, ఒకటి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ సైడ్ లకు ఎక్కువ తక్కువ ఉన్నాయండి, ఇంకో కొంచెము అది కూడా మనం కటింగ్ అయితే చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఇప్పుడు చూడండి, ఇక్కడ నడుం దగ్గర మన కుట్ల కోసం వదులుకున్నాం చూడండి, అక్కడ దాకా ఇట్లా మడత పెట్టేసుకొని ఇక్కడ టక్స్లు అనేవి వేసుకుంటాం అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లు అనేవి ఓపెన్ చేసుకోవాలి. ఇందులో నుంచి బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకొని కొంచెం నెక్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. మీకు ఇక్కడ వీడియో అనేది స్కిప్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి ఎప్పటికైనా సరే ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ నెక్ కొంచెం కిందికున్నా పర్వాలేదు. ఇప్పుడు మామూలు అయితే పిల్లలకు కొద్దిగా పైకి పెట్టాలండి, కానీ పైకి ఎవరు తొడవట్లేదు అనమాట. అందుకోసం కిందికి అయితే పెట్టేసి బొందలు పెట్టేస్తే సరిపోతుంది. కానీ భుజాలు అయితే మాక్సిమం భుజాలు అయితే జారవండి అసలు. కానీ ఇది ఒక ఫ్యాషన్ కదా బొందలు పెట్టడం అనేది. సో ఆ బొందలు అయితే కంపల్సరీ అయితే పెట్టేస్తాను, చిన్నపిల్లలకైనా సరే అడుగుతారనమాట వాళ్ళు. సో ఇప్పుడు వచ్చేసి మిగిలినటువంటి క్లాత్ లో బాటమ్ పార్ట్ అంటే లంగా కోసం అయితే లైనింగ్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. ఇది లైనింగ్ మొత్తం ఈ ఫుల్ ఫ్రాక్ పొడవు వచ్చేసి 47 ఇంచులండి. 47 ఇంచుల్లో మనకు బాడీ పార్ట్ తీసేస్తాం కదా, అంటే 11.5 తీసేస్తాము. తీసేస్తే మనకి ఎంతైతే ఉంటుందో అది మనకు లంగా కోసం అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ వచ్చేసి 36 ఇంచుల దగ్గర కటింగ్ అయితే చేస్తున్నానండి.
ఇది మామూలుగా క్రేప్ లైనింగ్ లో అట్లా ఇస్తే కనుక మనకు అంబ్రిల్లా షేప్ లోనే కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. కానీ మనకి ఇది క్రేప్ లైనింగ్ కాదనమాట, పాలిస్టర్ లైనింగ్. పాలిస్టర్ లైనింగ్లు పన్నా అనేది పెద్దగా రావు. అందుకోసం వచ్చేసి మనము క్రాస్ గా పెట్టామన్నమాట, అంటే అంబ్రిల్లా షేప్ లో పెట్టాము. ఇది ఎట్లా కట్ చేసుకుంటామంటే లైనింగ్ ఉంటుంది కదా మనకు శారీలలో పెట్టుకోట్లు లంగాలు ఉంటాయి కదా, అలా ఆ టైప్ లో క్రాస్ లంగా టైప్ లో మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చూడండి బాడీ పార్ట్ మనం ఆల్రెడీ కటింగ్ చేసుకున్నాం కదా, ఈ బాడీ పార్ట్ ను ఇట్లా 4 మడతల మీద ఇట్లా వచ్చి ఒక సింగిల్ పీస్ తీసుకొని ఇట్లా 4 మడతల మీద ఇట్లా వేసేసుకో, అంటే బ్యాక్ పట్టు కానీ ఫ్రంట్ పట్టు కానీ ఒకటి తీసుకోవాలి. తీసుకొని 4 మడతల మీద మడత పెట్టేసుకొని మనకు మన సైడు అలాగే మనకు అపోజిట్ సైడ్ ఇట్లా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా చూడండి, ఒక సైడ్ ఇట్లా ఒక సైడ్ ఇట్లా ఆపోజిట్ లలో మార్కింగ్ అనేది చేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనకు ఇంత దూరంలో మనము చక్కగా మార్కింగ్ చేయలేం కాబట్టి నేను ఇట్లా టేప్ అయితే పెట్టేసి దాని అక్కడక్కడ మార్కింగ్ అనేది చేసేసుకొని నేను కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇది ఇట్లా లైనింగ్ మనకు తక్కువ ఇచ్చి అది కూడా పాలిస్టర్ లైనింగ్ ఇస్తే కనుక మనకి ఇట్లానే లైనింగ్ అయితే కటింగ్ అనేది చేసుకోవాలండి. లేదంటే పిల్లలకు గుదికాలు పడి నడిచేటప్పుడు కింద పడిపోతారనమాట, తట్టుకొని కింద పడిపోతారు. అందుకోసమే మనకు ఎప్పటికైనా సరే పాలిస్టర్ లైనింగ్ ఇస్తే ఇట్లా క్రాస్ లంగాలు ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తామో అదే విధంగానే లోపల లైనింగ్ అనేది కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు చూడండి చిన్నగా ఉన్నట్టు వల్ల నడుము సైడు వెడల్పు ఉండేది కింద పన్నా అన్నమాట, కాళ్ళ దగ్గర పన్నా. ఓకేనా. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా వాటిని జాయింటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి శారీని మనకి ఇది నేను సగం చేసానండి. ఒక శారీలో 2 డ్రెస్సులు కుట్టాలి కదా, సో అందుకోసం వచ్చేసి సగం చేశాను. ఈ శారీని కొంచెం చూసాను అనమాట. చూస్తే 5 మీటర్లు అయితే ఉంది. 5 మీటర్లలో ఒక అమ్మాయికి 2.5 తీసాను, అలాగే ఈ అమ్మాయికి వచ్చేసి 2.5 దగ్గర కటింగ్ అయితే చేశాను అనమాట. ఇప్పుడు ఇట్లా ఒక 2 మడతల మీద ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని 4వ మడతకి అయితే ఇట్లా మడత ఫోల్డింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది ఈ శారీని ఇప్పుడు 2 మడతల మీద ఉంది. ఇది మనకు ఫుల్ గోల్ కాదు కాబట్టి ఇది ఓన్లీ సింగిల్ అంటే మనకి ఇది ఫుల్ గోల్ కాదు, హాఫ్ గోల్ అన్నమాట, హాఫ్ సర్కిల్ వస్తుంది. ఇక్కడ చూడండి 2 లేయర్స్ అయితే ఉంది ఈ శారీని. ఈ 2 లేయర్స్ ని ఇట్లా కోన్ షేప్ లో ఇట్లా క్రాస్ గా ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి, 4 మడతల కింద అయితే క్లాత్ అనేది వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ సైడ్లకు 4 మడతలు అనేది మీకు కావాలంటే ఎంచుకోండి. మనకు 4 మడతలు అనేవి ఉంటాయి మొత్తం, అంటే 4 లేయర్స్ అయితే కనిపిస్తుంది మీరు ఇక్కడ సైడ్లకు కొలుచుకున్నారంటే. ఓకేనా. ఈ విధంగా ఇది హాఫ్ సర్కిల్ అంటారు. అదే కనుక మనకు ఫుల్ సర్కిల్ అయితే కనుక 8 మడతలు అయితే వస్తాయి, అంటే ఒక్కొక్క లేయర్ వచ్చేసి 8 లేయర్స్ అయితే ఉంటాయి అనమాట. ఇది హాఫ్ సర్కిల్ కాబట్టి 4 లేయర్స్ మాత్రమే వస్తాయి. అలాగే క్లాత్ అనేది చాలా జాగ్రత్తగా ఇట్లా మనకు అంబ్రెల్లా షేప్ లో మనము కటింగ్ అనేది చేస్తున్నప్పుడు ఈ క్లాత్ అనేది చాలా జాగ్రత్తగా అయితే చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్కువ తక్కువ వచ్చేసింది అనుకోండి లుక్ అనేది మారిపోతుంది. ఇది అంబ్రెల్లా డ్రెస్ లో కొంచెం అటు ఇటు కుట్టినా అదొక మోడల్ లెక్క అయితే ఉంటుందిలేండి. బట్ ఏంటంటే వాళ్ళు కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు అనమాట. అలా మనం చేసే పద్ధతి మనం కరెక్ట్ చేస్తే వాళ్ళకి అనే ఛాన్స్ అయితే మనం ఇవ్వం కదా. ఇక్కడ చూడండి బాడీ పార్ట్ ఇక్కడ వచ్చేసి నడుము దగ్గర మన బాడీ ఆల్రెడీ కట్ చేసినాం కదా బాడీ పార్ట్, ఆ బాడీ పార్ట్ ను ఇలా పెట్టేసుకొని, అంటే ఇది హాఫ్ సర్కిలే కాబట్టి ఇప్పుడు బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ని ఇలా పెట్టేసి ఈ విధంగా మడత మీదనే ఇట్లా పెట్టేసుకొని ఒక 1 ఇంచెస్ మీని బయటకు అయితే వదిలేసేయండి. మనకి 1 ఇంచెస్ మీద తక్కువ ఉన్నా పర్వాలేదు, అంటే శారీలో క్లాత్ మనం కోన్ షేప్ మీద పెట్టాం కదా, అక్కడ 1 ఇంచెస్ మీద తక్కువ ఉన్నా పర్వాలేదు. ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని అక్కడి కానుంచి టేప్ ని ఇట్లా పెట్టేసుకొని మనకు కరెక్ట్ సరిపోతుందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. మనకు ఫుల్ లెంత్ కావాలి కదా, ఫుల్ లెంత్ కు అంటే నాకు ఇక్కడ వచ్చేసి 36 ఒరిజినల్ ఉండాలి, అంటే పొడవు. తర్వాత ఒక 1 ఇంచెస్ మీద కుట్ల కోసం అయితే కావాలన్నమాట. సో అలా చూసుకుంటే మనకి ఎంతైతే వస్తుందో చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చూడండి నేను నడుము దగ్గర బాడీ పార్ట్ లో నుంచి ఒక 1 ఇంచెస్ మీద తీసేసాను చూడండి, బయటకు ఉండిపోయింది అది లైనింగ్ అనేది. ఆ విధంగా పెట్టేసుకోండి, ఎందుకంటే ఇది క్రాస్ గా మనం అంబ్రెల్లా షేప్ లో కటింగ్ చేస్తున్నాం కాబట్టి అది సాగుతుంది, మనం ఎంత తక్కువ పెట్టినా సాగుతుంది అనమాట. అందుకోసం కొంచెం ఒక 1 ఇంచెస్ మీద తక్కువ తీసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు పైన మనం కట్ చేసినటువంటి నడుము దగ్గర కానుంచి ఇట్లా టేప్ తోటి ఒకసారి కొలిచి చూసుకోవాలి. నాకైతే ఇక్కడ దాకా అయితే వచ్చింది, అంటే 2 లేయర్స్ కు క్లాత్ అనేది కొద్దిగా జాయింటింగ్ అయితే పడుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు నేను మొత్తం వచ్చేసి 37 ఇంచుల దగ్గర ఇట్లా కొలత చూసేసుకొని టేప్ తో అక్కడక్కడ కొంచెం మార్కింగ్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ మార్కింగ్స్ అనేవి టేప్ తోనే పెట్టుకోవాలండి, అందాజుగా పెట్టకూడదు. ఎందుకంటే మనకి ఇక్కడ అంబ్రెల్లా షేప్ అనమాట, కొంచెం అటు ఇటు జరిగినా మనకి హెచ్చు తగ్గులు అనేది కింద వచ్చేస్తుంది. మళ్ళీ అంతా కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ సర్కిల్ చూసుకొని మళ్ళీ కటింగ్ చేయాలి, అప్పుడు పొడుగు పెరగొచ్చు తగ్గొచ్చు.
పొడవు పెరగైతే పెరగదులేండి, కానీ ఖచ్చితంగా అయితే తగ్గిపోతుంది. అందుకే మనం ముందు జాగ్రత్తగా ముందే అంత సక్రమంగా చూసేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసుకున్నాను. నాకు 2 లేయర్స్ కి అయితే తక్కువ ఉందండి, కొద్దిగా తక్కువ ఉంది. చూస్తున్నారు కదా, ఈ కొద్దిగా తక్కువ ఉన్న దానికి కూడా మనం క్లాత్ అనేది జాయింటింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్ ఉంటుంది. కొంతమంది అలాగే వదిలేస్తూ ఉంటారు. అది ఇట్లా ఫుల్ సర్కిల్ అయితే కనిపించదండి. కొద్దిగా అంత తక్కువ ఉంది అనుకోండి, ఫుల్ సర్కిల్ పెట్టుకున్నప్పుడు గోల్లో నడిచేటప్పుడు అట్లా కనిపించదు అనమాట. కానీ ఇది హాఫ్ సర్కిల్ కాబట్టి కంపల్సరిగా కొద్దిగా తక్కువైనా సరే మనం క్లాత్ అనేది జాయింటింగ్ అనేది చేసుకోవాల్సిందే కంపల్సరిగా. ఓకేనా? ఈ విధంగా నేను ఇప్పుడు 2 లేయర్స్ కి మన క్లాత్ అనేది తక్కువ ఉంది కాబట్టి కేవలం 2 లేయర్స్ మాత్రమే నేను ఇక్కడ పెట్టేసుకొని ఈ 2 మడతల మీదనే ఇట్లా పెట్టేసుకొని చూస్తున్నారు కదా, మనకి ఎంతైతే తక్కువ ఉందో అక్కడ మళ్ళీ ఒకసారి అయితే మెజర్మెంట్ అయితే చూసుకోవాలన్నమాట. పైన నడుం పైన కుట్టు అంటే నడుం పై దగ్గర కానుంచి ఇక్కడ కింది వరకు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. మనకు 37 ఇంచులు అయితే రావాలి. సో ఇక్కడ దాకా అయితే ఉంది అనమాట. ఇక్కడ దాకా నేను మార్కింగ్ అయితే చేసుకొని ఇప్పుడు సర్కిల్ షేప్ లో కటింగ్ అయితే మళ్ళీ చేసేసుకుంటున్నాను అనమాట. ఇది మనము స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ముందే స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాము. అంటే డ్రెస్ స్టార్ట్ చేయకముందుకి ఫస్ట్ ఇట్లా జాయింటింగ్ ఏమైనా ఉంటే కనుక అవి జాయింటింగ్ చేసేసుకోండి. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ ఏమైనా కింద పడినా మనం కన్ఫ్యూజ్ అయిపోయి సరిగా ఫిట్టింగ్ అనేది సరిగా రాకపోవచ్చు. ఎందుకంటే బిగినర్స్ లో నేను నేర్చుకునేటప్పుడు అదే మిస్టేక్లు చేసేదాన్ని అనమాట. సో నేను చేసేటువంటి మిస్టేక్లు మీరు చేయకూడదు అనేసి నేను చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్ కట్ చేయలేదు. ఎందుకంటే మనకు ఫస్ట్ గోల్ కట్ చేసిన తర్వాత కంపల్సరీగా చిన్నపిల్లలకి ఇట్లా క్లాత్ అయితే మిగులుతాదండి. ఈ మిగిలినటువంటి క్లాత్ లో నేను బాడీ పార్ట్ కి అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. ఇది బాడీ పార్ట్ కు 4 మడతలు వచ్చిందా లేదా చూసుకొని 4 మడతల మీద మనకు బాడీ పార్ట్ వేని క్లాత్ మిగిలిందో లేదో చూసుకొని ఒకసారి చుట్టూరు ఒక అర్ధించి ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఇట్లా చెక్ చేసుకొని చుట్టూరు ఒక అర్ధించి ఎక్కువ ఉన్నా, ఒక 1 ఇంచెస్ గానీ ఎక్కువ ఉన్నా పర్వాలేదు. ఇట్లా జారిపోయి జరిగిపోయే క్లాత్ లోకి అయితే ఒక 1 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నా పర్వాలేదండి. ఎందుకంటే అవి జరిగిపోతూ ఉంటాయి అనమాట. సో జారిపోతూ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 1/2 ఇంచెస్ మీనైతే ఎక్కువ తీసేసుకొని ఇక్కడ కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. మన బాడీ పార్ట్ కి అయితే కూడా ఇదే క్లాత్, అంటే కేవలం 2.5 మీటర్ల క్లాత్ తో మనకి, అంటే 2 మీటర్లన్నర శారీ తోటి మనకు డ్రెస్ అనేది సర్కిల్ అంటే అంబ్రెల్లా డ్రెస్ అనేది వచ్చేస్తుంది. అలాగే బాడీ పార్ట్ అంతా ఒక శారీలోనే వచ్చేస్తుంది అనమాట. కేవలం 2.5 అయితే సరిపోతుంది. ఈ అమ్మాయి ఏజ్ వచ్చేసి 11 అమ్మాయి. బట్ ఏంటంటే ఈ అమ్మాయి చాలా హైట్ ఉంది. ఈ అమ్మాయి లాంగ్ ఫ్రాక్ పొడవు వచ్చేసి 47 ఇంచులు అనమాట. అంటే మీరు అర్థం చేసుకోండి, 11 ఏళ్ల పాప ఎంత హైట్ ఉంది అనిపించింది అనేది మీకు అర్థమవుతుంది. సో ఈ 11 ఏళ్ల పాపకు లాంగ్ ఫ్రాక్ పొడవు వచ్చేసి 47. మీరు అమ్మాయి వేసుకున్న తర్వాత కూడా పిక్ అనేది చూసారు కదా, అంటే అమ్మాయి ఫోటో అనేది చూసారు కదా, ఆడికైనా గానీ కొంచెం కిందికే ఉంది అనమాట. కొంచెం కిందికి వచ్చిందంతే, ఇంకా కొంచెం నేలనైతే తాకలేదు. సో అట్లా కొంతమంది ఏజ్ని బట్టి, కొంతమంది ఈ ఏజ్ని చెప్పండి అక్క, ఏజ్ని బట్టి మేము కటింగ్ చేసేస్తాము అనేసి అనుకోకూడదు అనమాట. కొంతమంది ఏజ్కు తగ్గట్టుగా పొట్టి ఉంటారు, కొంతమంది చాలా హైట్ ఉంటారు. ఈ పిల్ల ఏజ్కు తగ్గట్టుగా ఈ పిల్ల అయితే లేదనమాట, హైట్ ఎక్కువనే ఉంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి నేను కొంచెం డిఫరెంట్ గా అయితే కటింగ్ అయితే చేస్తున్నా అండి. ఎందుకంటే నేను అనుకోకుండానే ఇది కటింగ్ అనేది చేయటం అయితే జరుగుతుంది. క్లాత్ అనేది సరిపోలేదనమాట. ఈ క్లాత్ తో మనం ఏదైనా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనేసి ఉన్న క్లాత్ ని ఇట్లా ఉన్న కాడికి కట్ చేస్తున్నా. ఫస్ట్ కట్ చేస్తే నాకు ఇట్లా మడత అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు చాలా ఎక్కువ ట్రెండింగ్ లో చాలా మంది వేసుకుంటున్నారు చూడండి, ఆ టైప్ లోనే వస్తుంది. ఇదైతే నాకు అంత రెక్కల హ్యాండ్ మాదిరిగా ఉందనమాట. సో ఈ రెక్కల హ్యాండ్ అయితే చాలా బాగుంది. వేసుకున్న తర్వాత అయితే అమ్మాయికి అయితే చాలా బాగుంది. వాళ్ళు మెచ్యూరిటీ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వాళ్ళు అన్నారంట డ్రెస్ చాలా బాగుంది అనేసి. ఏమంటే ఇక్కడ సర్కిల్లో మనము రెడ్ కలర్ ది బార్డర్ తీసేసింటే ఇంకా బాగుండేది. బట్ ఏంటంటే వాళ్ళు 2 డ్రెస్సులు కావాలన్నారు కాబట్టి నేను రెడ్ కలర్ క్లాత్ అయితే తీసేయలేదు. ఇక్కడ చూడండి, హ్యాండ్ కోసం వచ్చేసి ఈ షేప్ లో కటింగ్ అయితే చేశాను. స్టిచ్చింగ్ చేస్తే ఈ షేప్ లోకి వచ్చినాయి హ్యాండ్స్. ఇక్కడ చూడండి, నేను డ్రెస్ అనేది మీకు స్టిచ్చింగ్ అనేది చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేశాను. ఇక్కడ చూడండి, రెడ్ కలర్ బార్డర్ అనేది మనకు శారీకి వచ్చింది కదా, అది వచ్చినందుకు మనకు అంటే ఇది ఒక సైడ్ వచ్చినా నేను తీసేసేదాన్నండి, కానీ 2 సైడ్లు వచ్చింది. అది కూడా పెద్దగా ఉందన్నమాట బార్డర్లు. పెద్ద బార్డర్ కాబట్టి నేను తీసేయలేకపోయాను. అందులో వీళ్ళు ఒక డ్రెస్సే అడగలేదన్నమాట, 2 డ్రెస్సులు అడిగారు. ఇంకా తప్పదు కదా, వాళ్ళు అడిగినట్టుగా కుట్టివ్వాలనేసి నేను చెప్పాను ఫస్టే. లేదులేండి పెట్టేసేయండి అనేసి అన్నారనమాట. అందుకోసం నేను స్టిచ్చింగ్ అయితే ఇలా చేశాను. వేసుకున్న తర్వాత ఈ పాపకి అయితే ఇలా ఉందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.